Hello, my dear brothers and sisters of the world. సో ఆల్రెడీ సివిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, గుడ్ రెస్పాన్స్. అనుకునే దానికన్నా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ ఎకనామిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సివిక్స్ ఫస్ట్ ఇయర్ది సో ఆల్రెడీ చూశారు మీరు. ఇప్పుడు ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కాదండి, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ సైడ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో 10 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. Explain the law of returns to scale. Explain the classification of markets. Features of perfect competition and price determination under perfect competition. Define national income and explain various concepts of national income. Explain the various methods to calculate national income. Explain the Keynesian theory of employment. సో 10 మార్క్స్ 3 క్వశ్చన్స్ రాయడానికి 9 క్వశ్చన్స్ చదవడం అవసరమా అంటే మరీ తక్కువ చేసి క్వశ్చన్స్ చెప్తే బాగోదండి. బట్ ఇందులో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ, లా ఆఫ్ ఈక్వి మార్జిన్ యూటిలిటీ 2 క్వశ్చన్స్ అండ్ నేషనల్ ఇన్కమ్లో 2 క్వశ్చన్స్. ఓకే, అండ్ ద కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మొత్తం 5 అయినాయి. అండ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అండ్ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ మొత్తం 7. అట్లీస్ట్ ఈ 7 క్వశ్చన్స్ చదివితే 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. ఓకే, సో ఇవే వస్తాయి అని మాత్రం అనుకోవద్దండి. అంటే అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇచ్చిన 9 క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్కి 5 మార్క్స్ క్వశ్చన్స్ విషయానికి వస్తే, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్? 10th లెసన్. స్టేట్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ మెజర్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ మెజర్స్ టు కంట్రోల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చదివితే 2 మార్క్స్కి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. ఇంట్రడక్షన్ చదివి ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ చదివితే 2 మార్క్స్ కూడా యూజ్ అవుతుంది. సో ఆర్బీఐ గురించి లేదా సెంట్రల్ బ్యాంక్ గురించి 2 మార్క్స్ అడుగుతారు, ఇన్ఫ్లేషన్ గురించి 2 మార్క్స్ అడుగుతారు. సో 5 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కలిసి చదవడానికి యూజ్ అవుతుంది. అండ్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ? లిస్ట్ అవుట్ ద వేరియస్ ఐటమ్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఇవి 8th లెసన్లో క్వశ్చన్స్. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. ఇది 5 మార్క్స్కి పనికొస్తుంది, 2 మార్క్స్కి పనికొస్తుంది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ నేషనల్ ఇన్కమ్? అండ్ వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ పాపులేషన్? సో 7th లెసన్లో కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ ఉంది కదండి. అందులో కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది చదివితే 10 మార్క్స్కి 2 మార్క్స్కి అండ్ అందులో నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ 5 మార్క్స్కి, ఇట్లా ఒక్క క్వశ్చన్ మీకు 10 మార్క్స్, 2 మార్క్స్, 5 మార్క్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ 10 మార్క్స్కి యూజ్ అవుతుంది. ఇట్ మీన్స్ 2 10 మార్క్స్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదివితే యూ కెన్ స్కోర్ మినిమమ్ టు మినిమమ్ 10 + 2 + 2 14 + 19 మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాజీ రెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కార్సిటీ రెంట్ 6th లెసన్లోవి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్, ఎక్సెప్షన్స్ టు ద లా ఆఫ్ డిమాండ్. ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్. సమ్ మోర్ క్వశ్చన్స్ ఆర్ దేర్. So
Why a demand curve has a negative slope? Why demand curve slopes from left to right downwards? What are the factors that determine demand? Properties of indifference curves. Price line, budget line. Price line, budget line 5 marks ki 2 marks ki రెండింటికి పనికొస్తుందండి. Jacob Wiener's modern definition of economics, various types of utility, classification of wants, ఫ్రీ గూడ్స్ వర్సెస్ ఎకనామిక్ గూడ్స్. ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్కి పనికొస్తాయి. రాయాల్సినవి 5 మార్క్సే కదా, 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలా. ఈ 20 క్వశ్చన్స్లో నుంచి మ్యాక్సిమం టు మ్యాక్సిమం యూ కెన్ గెట్ 12 5 మార్క్స్ క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు రైట్ 8. ఓకే, సో మ్యాక్సిమం స్కోర్ చేయాలి, 90+ స్కోర్ చేయాలి అంటే చదవాలండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. అర్థమెటిక్ మీన్, పై డయాగ్రామ్, బార్ డయాగ్రామ్. ఇవి కాకుండా మీన్ మీడియన్ మోడ్లో వచ్చి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చదవాల్సి వస్తుంది. ఓకే, అండ్ 9th లెసన్లో ఏంటంటే మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 అడిగే ఛాన్స్ ఉంది. అందులో ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ 5 మార్క్స్కి చదివారు కాబట్టి, సో ఈ ఓవర్ డ్రాఫ్ట్ కావచ్చు, నియర్ మనీ, కరెన్సీ, లిక్విడిటీ, స్టోర్ ఆఫ్ వాల్యూ, క్రెడిట్ మనీ, ఇవి చదవండి. నెక్స్ట్ 8th లెసన్లో ఫిజికల్ డెఫిసిట్, డెఫిసిట్ బడ్జెట్, స్ట్రక్చర్ ఆఫ్ బడ్జెట్, సేల్స్ లా ఆఫ్ మార్కెట్. ఇది ఆల్రెడీ 5 మార్క్స్లో మీకు కనబడుతుంది. ఎఫెక్టివ్ డిమాండ్, ఇది కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో కనబడుతుంది. నెక్స్ట్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, డిప్రిషియేషన్, డిస్పోజబుల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్లో కనబడతాయి, కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కాంట్రాక్ట్ రెంట్, రియల్ వేజెస్, నెట్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ ఇంటర్మీడియరీ గూడ్స్, వెల్త్, ప్రైస్, చాయిస్ ప్రాబ్లమ్, ఇన్కమ్, యూటిలిటీ, కార్డినల్ యూటిలిటీ, ఆర్డినల్ యూటిలిటీ, డిమాండ్ షెడ్యూల్, టైప్స్ ఆఫ్ డిమాండ్, ఆర్క్ మెథడ్. ఆర్క్ మెథడ్ అనేది మెజర్మెంట్ ఆఫ్ డిమాండ్లో మీకు అదే మెజర్మెంట్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో ఉంటుంది. ఆర్క్ మెథడ్, పాయింట్ మెథడ్ అవి. సో hope it will be useful to you. If it is really useful to you, please like, share and subscribe. Thank you, my dear brothers and sisters of the world.